నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా చిన్ని పాప స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది, ఫస్ట్ డే అనమాట. సో స్కూల్లో జాయిన్ చేసినాము. సో అది ఉంటుంది. దాంతోపాటు మార్నింగ్ నుంచి ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుందో అది కూడా ఉంటుందండి. కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూసే వాళ్ళైతే చూసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పేసేయండి. మార్నింగే స్టార్ట్ అయింది. ఇక్కడ చూడ చెప్పు బంగారం, స్కూల్కి వెళ్తావా? స్కూల్కి వెళ్తావా వెళ్ళవా నువ్వు? స్కూల్కి వెళ్తావా? ఏడ్చకూడదు. మా అద్భుత పాప ఈరోజు ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళిపోతుంది. సరే బ్రష్ చేసేసి రెడీ అయిపో, సరేనా? థ్యాంక్ యూ మా బంగారం. ఎంత చల్లగా ఉంది కదా. ఇల్లు వేసుకుంటే వేసుకోకూడదు, మా చల్లగా ఉంది. అమ్మో సర్లే, నువ్వు స్కూల్కి వెళ్ళు, రెడీ అవుదు, సరేనా? ఎవరు స్కూల్కి వెళ్తున్నావు? అక్క దగ్గరికి వెళ్తున్నావా? అమ్మో సరే రెడీ. జల్దీ పో, మా బ్రష్ తెచ్చావా? సర్లే వెళ్ళు. చిన్న పాప అయితే స్కూల్కి వెళ్తుంది అని చెప్పా కదా, ఇక్కడైతే వెళ్తుంది అనమాట. ఈరోజు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్. అసలు తను ఎంత ఎగ్జైట్మెంట్గా వెళ్ళిందంటే వెళ్తుంది, చెప్తాను తర్వాత. అది ఇక్కడ వచ్చేసి నేనైతే ఇక్కడ ఉప్మా అయితే చేశాను, సేమియా ఉప్మా చేసి పిల్లలిద్దరు తినిపించేసి స్కూల్కి అయితే పంపించేశాను. ఇక్కడ వాటర్ అయితే పెట్టాను అనమాట, మా మామకి హీట్ అవుతున్నాయి. ఇక్కడ వచ్చేసి ఇంకా నేనైతే బీన్స్ కర్రీ అయితే చేసేస్తున్నాను. ఇంకా టైం అయింది అని చెప్పి, యాక్చువల్లీ పిల్లలు సరిగ్గా టిఫిన్ చేస్తే అంతగా ఉండదు. సో ఇంకా పిల్లలకి సపరేట్ మాకు సపరేట్ అనుకుంటే ఇంక అప్పుడు వెంటనే చేయాల్సి వస్తుంది. అది కాకుండా ఇంకా ఆఫీస్కి వెళ్ళే టైం ఉంటే ఇంక అసలుకి పైననే ఉంటుంది అనమాట. ఈరోజు అసలు కొంచెం కూడా తీరిక లేదు. మార్నింగ్ అయితే చెప్తున్నాను, మా పిల్లలు ఇట్లా పోయిన వెంటనే ఇక్కడ వచ్చేసి బీన్స్ కూర చేసేసాను. బీన్స్ కూరతో పాటు ఇంకా పిండి అయితే నానబెట్టేసుకున్నాను అనమాట చపాతీస్ కోసము. ఇంకా చపాతీ కోసం పిండి అయితే నానబెట్టేసి ఇంకా ఇక్కడ చపాతీస్ అయితే తిక్కుతున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా టైం అయిపోయింది, వాటర్ హీట్ అయిపోయినాయి అని చెప్పేసి మా మామ అయితే తీసుకొని వెళ్ళాడు. ఇంకా మా మామ ఇంకా స్నానం చేసి వచ్చే లోపల చపాతీ తిక్కేద్దామని చెప్పేసి చపాతీ అయితే తిక్కుతున్నాను. ఇంకా ఒక 2 చపాతీలు తిక్కి పెన్నం హీట్ అయిన తర్వాత కాల్ చేశాను ఫస్ట్ మా మామ కోసం అని చెప్పేసి. తర్వాత ఇంకా మేమైతే తిక్కినా అనమాట. అట్లనే ఇక్కడైతే ఇంకా బీన్స్ కర్రీ కూడా విజిల్ వచ్చేసింది, చాలా బాగా వచ్చింది కర్రీ కూడా. ఇక్కడ ఇంకా చూసారా లాస్ట్ చపాతీ మాడిపోయింది. హనీ కోసం క్యారెట్ కట్టలేదండి మార్నింగ్, సో ఇప్పుడే ప్రిపేర్ చేయాలి. సో అందుకోసమే నేను వాటర్ పెడదామనే లోపల చపాతీ అయితే మాడిపోయింది అన్నంకి పెడదామని చెప్పేసి. ఇప్పుడే ఎగ్జాక్ట్గా టైం ఇంకా 10:30 అయిపోయింది, ఆల్మోస్ట్ 11 అవుతుంది. ఇంకా అన్నం పప్పు చేసి క్యారియర్ రెడీ చేసి తీసుకోపోవాలంటే ఇప్పుడు వెంటనే పెట్టేసేయాలని చెప్పేసి పెట్టేశాను. ఇంకా టిఫిన్ కూడా చేయలేదు, అవ్వ అయితే తింటుందనమాట. సో ఇంకా నేనైతే ఇంకా అన్నంకి పప్పుకు పెట్టేసి నేను తిన్నామని చెప్పేసి ఇక్కడైతే దోసకాయ పప్పుకి అయితే పెడుతున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ పప్పు పెట్టేసిన తర్వాత ఇంకా నేనైతే ఇంకా ప్లేట్లో పెట్టేసుకొని తిన్నాను. అంత లోపల ఇంకా అన్నం కూడా ఎసరు వచ్చేసింది. సో బియ్యం వేసేసాను అనమాట. పప్పు దోసకాయ పప్పు మరి మీరు ఎలా చేసుకుంటారో తెలియదు, కానీ నేను నార్మల్ ఎర్రపప్పు ఎట్లా చేసుకుంటారో అట్లే ఏమంటే దాంట్లో దోసకాయ పప్పు వేస్తాను. ఇక్కడే ఇంకా కర్రీ వేసేసుకొని ఇక్కడే ఇంకా అన్నం ఉడుకుతుందని చెప్పేసి ఇక్కడే తింటున్నాను అనమాట. తినిన తర్వాత ఇక గ్యాస్ మొత్తం చాలా గలీజ్ ఉండే, అదంతా క్లీన్ చేసేసుకోవాలి. ఇంక అన్నీ చాలా ఎక్కువ నెసెసరీ ఉన్నాయి, అవన్నీ తీసేసి ఇంకా బండ్లు అయితే కడుక్కోవాలన్నమాట. అంటే గ్యాస్ బండ మొత్తం తుడిచేసేయాలి ఫస్ట్ అయితే. ఇక్కడ మా చిన్నోడికి మేము ఇంకా అప్పుడు సేమియా ఉప్మా చేశాను, వాడికి ఫుడ్ అయితే చేయలేదు, వాడి కోసం మరి ఇప్పుడు సపరేట్గా కొంచెం ఉప్మా అయితే చేసేసాను. ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నం అయితే ఉడికిపోయింది, దాన్ని అయితే వాచేసాను అనమాట. వాచేసిన తర్వాత మా చిన్నోడికి కూడా అన్నము, వాడు ఇప్పుడు లేచాడు. ఇప్పుడు లేచిన తర్వాత ఇంకా వాడి కోసం చపాతీ ఏం తింటాలే, వాడు చిన్న పిల్లడు కదా అని చెప్పేసి వాడి కోసం సపరేట్ ఉప్మా చేసేసాను. చేసిన తర్వాత కొంచెం కాఫీ తాగుదామని చెప్పి పాలు పెట్టుకున్నా, బట్ నేనైతే తాగలేదు ఎందుకంటే టైమే లేకునింది. ఆల్మోస్ట్ 11:30 12 దగ్గర వస్తుంది. ఇంకా అంట్లు ఇట్లనే ఉన్నాయి. ఇంకా నేనైతే ఇంకా హనీని అయితే క్యారియర్ ఇచ్చిపోవాలి అండ్ చిన్న పాపను పిలుచుకురావాలి కదా. కర్రీ మొత్తం తీసేసి ఫస్ట్ అయితే అంట్లన్నీ వేసేసుకొని తిక్కుదామని చెప్పేసి ఇవన్నీ తిక్కేస్తున్నాను అనమాట. ఇంకా అంత లోపల పప్పులో కొంచెం చింతపండు వేసి పెట్టేశాను. రైస్ అయితే అయింది, పప్పు ఒకటి రామేసి ఇంక ఇప్పుడు క్యారెట్ తీసుకోపోవాలి. టైం ఇంకా ఉందిలే అని చెప్పేసి ఒక 10 మినిట్స్ ఇవన్నీ కడిగేసాను అనమాట. కడిగేసిన తర్వాత అంతా ఇంకా క్యారియర్ కట్టేసుకొని ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోవాలి అని చెప్పి బయలుదేరుతున్నాను. అవును, మార్నింగ్ ఎంతైనా ఇలాంటి పిల్లలకి లంచ్ లేకపోతే ఈజీగా ఉంటుందండి, అంటే మనము నిదానంగా చేసుకున్నా సరిపోతుంది. బట్ లంచ్ చేయాలి ఆ పిల్లలకి ఇంకా టైంకి 12:30 అయింది, అంత జల్ది అయిపోతుంది, త్వరగా అయిపోతుంది. నాకు తెలిసినంత వరకు చాలా జల్ది అయిపోతుంది అనమాట టైము. ఇక్కడైతే పప్పు రామేసి ఇంకా నేనైతే ఇంకా అన్నం అయితే క్యారియర్ కట్టేశాను. ఇంకా టైం అయిపోయింది ఆల్మోస్ట్. అక్కడికే అన్ని సామాన్లన్నీ కడిగాను కదా, కడిగేసి నేను ఇంకా అవి ఏం ఎత్తి పెట్టలేదు, ఇంక వచ్చేసాను అనమాట స్కూల్కి. హనీ కోసం క్యారియర్ అయితే ఇచ్చేసాను. అక్కడ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చూసేసారా మా చిన్న పాప క్లాస్ అనమాట. ఇది ఇక్కడ ఇట్లా ఎంట్రన్స్, ఇది
క్లాస్ అది ఇక్కడ బయటికి అయితే వచ్చేసింది, పిలుచుకొచ్చాను. అసలుకి ఫుల్ ఎగ్జైట్మెంట్ అయిపోతుంది. ఎంతలా అంటే తనకు చాలా నచ్చేస్తుంది అనమాట స్కూల్ మటుకు. అట్లా ఎగురుతుంది తను, చాలా నచ్చేస్తుంది. వెళ్తా 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 అంటుంది. ఇక్కడ నిలబడి అసలుకి అవి కావాలి ఇవి కావాలి, అన్ని కలర్ పెన్సిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట, కలర్ పేపర్స్ అంతా. అవి కావాలి ఇవి కావాలని చెప్పేసి గోల గోల చేసేస్తుంది. అయినా ఎలాగైనా ఫస్ట్ డే పిల్లలు ఎవరైనా ఏడుస్తారు కదా, బట్ మా పాప అలా కాదు, చాలా కామ్గా పోయింది. ఇంటికి వచ్చిన తర్వాత అన్నం పప్పు తినిపించింది, పండుకోబెట్టింది అనమాట. ఇప్పుడు పండుకోయింది తను. ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి ఒట్టి బొరుగులు తింటున్నాను. యాక్చువల్గా మధ్యాహ్నం నేను అసలు లంచ్ తినలేదు, టిఫిన్ తిందా లేట్ అని చెప్పేసి అవి ఎలా చేయాలి చూపించేస్తాను. ఇవైతే ఆదోని నుంచి తెప్పించుకున్న బొరుగులు అనమాట. సో ఇప్పుడు సాయంత్రం చల్లగా ఉంటే, ఇప్పుడు హనీ అయితే స్కూల్ నుండి వచ్చేసింది. ఇక్కడ అవ్వ చేసేస్తుంది అనమాట. ఎలా చేయాలో ఏంటో సింపుల్గా చూపించేస్తాను మీకు. పప్పులు వేస్తావా? పప్పులు తెచ్చావా? ఫస్ట్ ఇవి కొంచెం ఎర్రగోవాలా. దీంట్లో కరివేపాకు కూడా వేసుకోవచ్చు, బట్ మా ఇంట్లో కరివేపాకు లేదు ఇప్పుడు, అందుకోసమే ఒట్టి మిరపకాయ వేసేస్తున్నాయి అనమాట. మా చిన్నోడు మా అద్విత ఇద్దరు పడుకున్నారు. ఇక్కడ వాటర్ హీట్ అయిన వరకు నీకేనా? పిల్లలు ఇంకా టీవీ సౌండ్ ఎక్కువ పెట్టారు, సో అందుకోసమే చెప్తున్నాను. మేము ఒట్టి బొరుగులు ఎలా చేసుకుంటామంటే, ఫస్ట్ అయితే ఒకటి ఆయిల్ అయితే వేసిందనమాట. ఇక్కడ ఆయిల్ వేసిన తర్వాత ఇంకా జీలకర్ర వాళ్ళు ఇక్కడ ఎల్లిపాయలు వేసింది. ఎర్రగా అయిన తర్వాత ఒట్టి మిరపకాయ కరివేపాకు వేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా కొంచెం అవి మంచిగా ఎల్లిపాయలు ఎర్రగా అయిన తర్వాత మనం పల్లీలు వేసుకొని దాంట్లో పాటు మంచిగా ఫ్రై చేయాలి. ఇంకా పప్పులు వేసుకోవాలి, పసుపు ఉప్పు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. లాస్ట్ స్టవ్ బంద్ చేసిన తర్వాత కారం వేసేసుకొని మనము ఇంకా ఈ బొరుగులు వేసేసుకుంటే, కారం వేసి కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలకి బొరుగులు అయితే వేసేసుకోవాలి. వేసి కలుపుకుంటే అయిపోయింది. ఒట్టి బొరుగులు చాలా చాలా టేస్టీగా సూపర్గా రెడీ అయిపోయినాయి అనమాట. ఇంకా ఇవన్నీ బట్టలు అండి పైనుండి తెచ్చేసినాను ఇప్పుడే, అవన్నీ అయితే మడత పెట్టేసాలి. ఇంకా అంత లోపల ఇంక ఇవైతే స్నాక్స్ అయితే తింటున్నాను. ఇప్పుడైతే పాలు అయితే కాస్తున్నాను. ఈవినింగ్ ఇంకా హనీ అయితే ఇంటికి వచ్చేసింది అనమాట. ఇంకా ఇద్దరు పిల్లలకి పాలు అండ్ మా కోసం అయితే కొంచెం కాఫీ అయితే పెట్టుకుంటున్నాను. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే పాలు అయితే పెట్టేసి, ఇంకా బట్టలు ఉంటే కొన్నవన్నీ మడిచేద్దామని చెప్పేసి పాలు పెట్టిపోయినాను. ఇంకా బట్టలు అయితే ఉండేటివన్నీ కొంచెం మడిచేసాను. ఇక్కడ వచ్చేసి నేను చెప్పడం మర్చిపోయాను, మా అద్విత ఈరోజు ఫస్ట్ డే స్కూల్కి అయితే వెళ్ళిందని చెప్పా కదా. కొత్త బ్యాగ్ అయితే వాళ్ళ డాడీ ఆన్లైన్లో బుక్ చేశాను అనమాట, అది వచ్చింది. ఇంకా అది చాలా బాగుంది, పర్లేదు. ఎంత ఉంటుందో మీరు కమెంట్ చేయండి, నేను చెప్తాను బ్యాగ్ ఎంత అని చెప్పేసి రేటు. ఇదే అంటే బ్యాగ్ మీకు ఎలా అనిపించింది. ఇదే అయితే దీనిపైన కాస్ట్, చిన్న పాప కదా నర్సరీ అని చెప్పేసి దానిపైన కాస్ట్ అయితే చూసేసారా ఎంత ఉందో. 560 అంటే 550 ఉంది. ఇది యాక్చువల్గా వచ్చేసి 250 అనమాట బ్యాగ్. అంటే ఇంతనే ఉంటుంది, వాళ్ళు అట్లా వేస్తారు నాకు తెలిసినంత వరకు. ఇక్కడ వచ్చేసి ఇప్పుడే లేచి వచ్చింది, మా అద్విత పడుకుందని చెప్పా కదా, ఇప్పుడు లేచి వచ్చిందనమాట తను. ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలకి పాలు అయితే కాగిపోయినాయి. ఇంకా ఇద్దరికి కొంచెం పాలు పీడియాషూర్ వేసి కలిపి ఇచ్చేసాను. పొద్దున్న కొంచెం పాలు ఉండే గిన్నెలో, అవైతే ఇందులోకి వేసి బ్రూ కలుపుకుందామని చెప్పేసి నేనైతే ఇక్కడ పిల్లలకి అయితే పాలు ఇచ్చేసాను. పాలు ఇచ్చేసిన తర్వాత నేనైతే బ్రూ అయితే కలుపుకుంటున్నాను అనమాట, నా కోసం అవ్వ కోసం అని చెప్పేసి. చాలా చాలా చల్లగా ఉంది ఇక్కడ, మార్నింగు ఈవినింగ్ అసలు చాలా చల్లగా ఉంటుంది. ఇప్పుడైతే ఈవినింగ్ వచ్చేసి 5:30 అవుతుంది. 5:30 అయిన తర్వాత ఇంకా 6:30 అవుతుంది. పిల్లలకి మేము త్వరగానే తినిపించేస్తాము, సో అందుకోసమే ఇంకా రైస్కి అయితే పెట్టేసాను అనమాట కుక్కర్లోన. ఇప్పుడైతే మిక్సీ పడుతున్నాను. ఇక్కడ రాగి దోశలకి అయితే వేసినామన్నమాట. ఇది ఆల్మోస్ట్ మినిమం ఎంత లేదన్నా 5-6 అవర్స్ నానబెట్టాలి, బట్ మేము మార్నింగ్ 9కి నానబెట్టినాము. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం 7:30 అయిపోయింది. చూసారా ఎన్ని గంటలు నాన్నాయో, ఆల్మోస్ట్ 8 అవర్స్ నానిపోయినాయి. సో మీకు టైం తక్కువగా ఉంటే ఒక 5-6 అవర్స్ నాన్నా కూడా సరిపోతుంది అనమాట. ఇప్పుడు వీటిని నేను మిక్సీకి పడతాను, ఎలా పట్టాలి చూపిస్తాను. అంటే రేపటి కోసం రాగి దోశలు చేసేస్తున్నాను అనమాట. రోజు పిల్లలకి దోశలు ఇడ్లీలు పెట్టకోకుండా దీంతో మనం దోశలతో పాటు ఇడ్లీ కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. సో ఇప్పుడైతే నేనైతే ఇది మిక్సీకి అయితే పట్టేస్తాను. తర్వాత మీకు మిక్సీకి ఎలా పట్టాలో చూపించేస్తాను. ఇది ఆల్మోస్ట్ అన్ని పిండిలు పట్టినట్టే. ఇది కూడా ఇందులోకి ఏమేమి వేసుకున్నా చెప్పలేదు కదా. సో ఇవి అయితే రాగులు అనమాట, రాగులు అండ్ ఇవి వచ్చేసి ఉద్దిబ్యాలు అనమాట. ఉద్దిబ్యాలు ఇక్కడ వచ్చేసి ఇవి ఏంటివి
మెంతులు అయితే వేసినాను. అవ్వ నానబెట్టింది ఇవన్నీ. మనం ఇక్కడైతే ఇందులోకి వేసేసుకున్నాను కదా, ఇప్పుడైతే మిక్సీ పట్టేయడమే. కొన్ని వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేస్తాను. ఇప్పుడైతే రాగి పిండి అయితే మిక్సీకి వేసేసాను. చూసేసారా, మనం ఇంకా దోశ పిండి ఎలా వేసుకుంటామో అలానే అనమాట. పిల్లల కోసం ఇలా అప్పుడప్పుడు ఏంటి వారంలో ఒకసారి రెండుసార్లు చేసుకుంటా కూడా బాగుంటుంది. ఎప్పుడు మా పిల్లలు దోశలు తింటున్నారని చెప్పి మా మామ అరుస్తున్నాడు అనమాట. ఎప్పుడు వైట్వే పెట్టకూడదు కదా, సో అందుకోసమే ఇట్లా ఇప్పటి నుంచి చేద్దామని చెప్పేసి ఫిక్స్ అయినాను. ఇవి ఎంత కాదండి, ఒక 2 వాయిలు అవుతుంది అంతే పిండి. మనము ఇంకొంచెం కొంచెం వేసుకుంటున్నాను కదా, సో 3 వాయిలు అవుతుంది అనమాట. పిండి మొత్తం అయితే అలానే మిక్సీకి అయితే పట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ ఎంత కాలేదండి, 3 వాయిలు అయింది. ఒక పూటకు సరిపోతుందిలే. ఈ పిండితో మనం ఇడ్లీ కూడా అది చేసుకోవచ్చు. ఇంక మధ్యాహ్నం చేసిన అన్నం పప్పు అలానే ఉంది. నేను అవ్వ కూడా తినలేదు కదా, లేట్గా తిన్నాం టిఫిన్ అని చెప్పేసి ఒట్టి బురుగులు చేసుకుని తిన్నామని చెప్పా కదా. ఇక్కడ వచ్చేసి ఇంకా అవ్వకైతే బాయిల్డ్ ఎగ్ తింటానింది. ఇంకా పాపకొకటి మామకు ఒకటి బాయిల్డ్ ఎగ్గే పెట్టేశాను. ఇంకా నా కోసం వచ్చేసి ఇక్కడ నేనైతే ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటున్నాను అనమాట. నాకు ఒకటి, మా హనీకి ఒకటి. ఇక్కడ మా హనీ కోసం అయితే ఆమ్లెట్ వేసేస్తున్నాను. ఎప్పుడైనా ఆమ్లెట్ వేసుకునేటప్పుడు మన దాంట్లోకి ఉప్పు కారం మంచిగా మిక్స్ అవ్వాలంటే పాలు వేసుకోవాలండి. పాలు వేసుకున్నాం అనుకో మంచిగా మిక్స్ అవుతుంది అనమాట. అది మళ్ళీ మీకు తెలుసో తెలియదో, తెలియకుండా వాళ్ళు తెలుసుకోండి, తెలిసిన వాళ్ళు కూడా చూడండి, ఏం కాదు. ఒకసారి తెలిస్తే మళ్ళీ వింటే ఏమవుతుంది, మళ్ళీ మేబీ గుర్తుకొచ్చినట్టు ఉంటుంది. నేనైతే నా పిల్లకైతే పాలు పోసేసి ఫస్ట్ ప్యాన్ పెట్టేశాను. ఇదైతే మంచి మిక్స్ చేసుకుంటే మొత్తం చూసారా, ఇక్కడ మొత్తం ఒకటి కూడా మనకి ఉప్పు కానీ సాల్ట్ అలా ఏమి కారము అసలుకి ఏం కనిపిదనమాట. చాలా చాలా బాగుంటుంది ఎగ్ మటుకు, ఆమ్లెట్ మటుకు. ఇదైతే ఇలా వేసేసి ఇంకా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసిన తర్వాత కొంచెం హీట్ అయిందో టెస్ట్ చేస్తాను. బాగా హీట్ అయింది. ఆమ్లెట్ మటుకు చాలా చాలా బాగా వచ్చిందనమాట. అంటే ఇంకా మనం ఉప్పు కారం సరిపోతే ఆమ్లెట్ టేస్టే వేరు ఉంటుంది కదా, చాలా చాలా బాగా వచ్చింది. తనకైతే ఇంకా అన్నం అయితే పెట్టేశాను. ఎగ్స్ అయితే ఉడికిపోయాయి చూశారు కదా. ఎగ్స్ అయితే పక్కన తీసేసి ఒకటి హద్వితాకి అయితే ఇచ్చేసాను అనమాట. అంట్లు అయితే ఇన్ని ఉన్నాయి. నేను ఎప్పుడు మధ్యాహ్నం వంట చేసినప్పుడు కడిగింది, సాయంత్రం కడగలేదు. ఇప్పుడు కడగేద్దాం డిన్నర్ అయిన తర్వాత అని చెప్పేసి ఇక్కడైతే పాపకు అన్నం పెట్టేసి పప్పు అయితే వేడి పెట్టేసి ఇంకా మేమైతే తింటున్నాం అనమాట. తినేసిన తర్వాత ఇంక అంట్లు కడిగినవి ఏం చూపిస్తామని చెప్పేసి నేను ఫస్ట్ అయితే కడిగేశాను. కడిగేసిన తర్వాత ఇక్కడైతే ఇంక అన్ని అంట్లన్నీ బార్లించేసాను అనమాట. బార్లించేసిన తర్వాత ఇంకా గ్యాస్ మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇదే అండి వ్లాగ్ కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, ఉంటా మరి. వ్లాగ్ అయితే అయిపోయింది అనమాట. ఇంతటోన మొత్తం గ్యాస్ మొత్తం పండుకోండి, టైం ఎంతైంది అనుకున్నారు. గ్యాస్ మొత్తం క్లీనింగ్ అయితే అయిపోయింది చూసేసారా. ఇంతైతే వ్లాగ్ కంప్లీట్ చేసేసాను. బాయ్. మీ చెల్లి కొత్త బ్యాగ్.